హాయ్ అండి. ఈరోజు హోటల్ స్టైల్లో డ్రాగన్ చికెన్ ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ నేను బోన్లెస్ పీస్ తీసుకున్నాను, బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను. దాన్ని నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను, థిన్ స్లైసెస్ లాగా. మీరు చెప్తే వాళ్ళు మీకు కట్ చేసి ఇస్తారండి. సో ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను. మనకి డ్రాగన్ చికెన్లో పీసెస్ పొడుగ్గా ఉంటాయి కదా, సో పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. సో ఇలా మొత్తం చికెన్ అంతా నేను కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. బోన్లెస్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట ఈ చికెన్కి. సో బోన్లెస్ని ప్రిఫర్ చేయండి. సో ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్, ఇక 2 teaspoons ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం కారం, డ్రాగన్ చికెన్ కాబట్టి కొంచెం స్పైసీగానే బాగుంటుంది. సో నేను ఇక్కడ 2 tablespoons ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. మీరు కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నానండి. మైదా ఎంత అయితే యాడ్ చేస్తామో అంతే క్వాంటిటీ కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి, 3/4గా. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మీరు బియ్యం పిండి కనుక తీసుకున్నట్టయితే 1/2 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను ఫస్ట్ ఒక ఎగ్ బ్రేక్ చేసుకున్నాను. దీన్ని కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ద కన్సిస్టెన్సీని బట్టి నేను ఇంకొక ఎగ్ యాడ్ చేస్తానండి. నేను ఇందులో కర్డ్ యాడ్ చేయడం లేదు, కర్డ్ యాడ్ చేయకుండా ఎగ్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి. డ్రాగన్ చికెన్ ఇలాగే బాగుంటుంది. సో థిక్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకొక ఎగ్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇది చక్కగా మ్యారినేట్ అవ్వడం కోసం ఒక 1/2 hour దాకా పక్కన పెట్టేసుకుంటాను నేను. మీరు ఇంకా మీకు టైం ఉన్నట్టయితే మార్నింగ్ చేసేసుకొని మ్యారినేషన్ ప్రాసెస్ అంతా ఈవినింగ్ వరకు దాన్ని మ్యారినేట్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ కింద బాగా అంటే చాలా చక్కగా మ్యారినేట్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు లోపల వరకు ఫ్లేవర్స్ అంతా వెళ్తుంది. సో మ్యారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం సేపు అయినా, అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా. కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసుకున్నాను, 1/2 lemon సరిపోతుందండి. యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, ఆప్షనల్ ఫుడ్ కలర్. కొంచెం ఒక్క పించ్ యాడ్ చేశాను నేను, అంతేనండి. ఇలా 1/2 hour మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. కొంచెం అంటే ఆయిల్ బాగా హీట్ అయితే మనకి చికెన్ క్రిస్పీగా బాగా ఫ్రై అయిపోతుంది అన్నమాట, ఎక్కువ టైం తీసుకోకుండా. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా స్టిఫ్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా హాట్ ఆయిల్లో యాడ్ చేసేసుకుంటున్నాను నేను. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనం మాడిపోకుండా చూసుకోవాలి, బికాస్ ఎగ్ వేసుకున్నాం కాబట్టి మాడింది అంటే కనుక టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో జాగ్రత్తగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, ఫ్లిప్ చేసుకుంటూ. సో ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. అది కొంచెం అయ్యేటప్పటికి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తాను. అలా స్లో టు మీడియం ఫ్లేమ్లోకి కొంచెంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారంటే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది దీనికి. సో గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో క్రిస్పీ అయిపోయిన వెంటనే నేను తీసేసుకుంటున్నాను, పక్కకు పెట్టేసుకుంటే ప్లేట్లోకి మన నెక్స్ట్ బ్యాచ్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ 1 by 1 నేను బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసేసుకుంటున్నానండి.
చూసారంటే గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంతకంటే డార్క్ అయ్యింది అని అంటే అది మాడిపోతుంది అని అర్థం. మాడిందంటే అస్సలు టేస్ట్ బాగోదు. జాగ్రత్తగా ఈ కలర్ రాగానే తీసేసుకోండి. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత నేను ఇంకొక బ్యాచ్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా 1 by 1 మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. చూసారా ఎంత గోల్డెన్ కలర్ ఎంత చక్కగా వచ్చాయో. సో ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసేసుకున్నాను. దీన్ని ఇలా కూడా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్ అండ్ కొత్తిమీర తీసుకున్నాను. అన్నీ ఫైన్ చాప్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే డీప్ ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో ఆయిల్ అంతా తీసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే ఉంచుకున్నాను. ఆయిల్ బాగా వేడి చేసేసుకొని అందులో మనం కట్ చేసుకున్న గార్లిక్ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. అంటే కొంచెమే ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి మనం గ్రీన్ చిల్లీస్ 1 by 1 అన్నీ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశానండి. ఇవి కూడా కొంచెం 1-2 minutes సాటే చేసుకోండి. ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. మనకి ఇందులో కొంచెం పచ్చిగా తగిలితేనే బాగుంటుంది. సో ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్ మాత్రం కొంచెం సాఫ్ట్ అవ్వాలండి, కొంచెం గోల్డ్ కలర్ రావాలి. అంతవరకు ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపు మనం సాస్కి రెడీ చేసుకుందామండి. సో సాస్ కోసం ఒక బౌల్లో నేను కొంచెం టమాటో సాస్ తీసుకుంటున్నాను. కొంచెం టమాటో సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ తీసుకుంటానండి. మనకి డ్రాగన్ చికెన్ స్పైసీగానే బాగుంటుంది. సో కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం సోయా సాస్, మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఏ సాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీరు అంత స్పైసీగా ఇష్టపడరు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు చిల్లీ సాస్ని. సో కొంచెం సోయా సాస్ యాడ్ చేశాను. సోయా సాస్ తర్వాత కొంచెం చాట్ మసాలా, ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశానండి. అంతే, ఇవి యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది రెడీ చేసుకునే లోపు మన ఆనియన్స్ అక్కడ ఫ్రై అయిపోయి ఉంటాయండి. మనకి గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది అన్నాను కదా, చూసారా ఆనియన్స్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ మన సాస్లో ఏం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, సో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ పించ్ అన్నమాట. కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం సాటే చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న సాస్ యాడ్ చేసేస్తున్నాను నేను. అంతే, ఇప్పుడు ఇందులో మన సాస్ అంతా యాడ్ చేసేసుకున్నాం. ఈ సాస్ కొంచెం బాయిల్ అవుతే సరిపోతుందండి, మరీ దగ్గరగా ఏం అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న బాయిలింగ్ పాయింట్కి రాగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. ఈ పాయింట్లో మనం ఫ్లేమ్ హైలో పెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే సాస్ మనకేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అది బాయిలింగ్కి వచ్చేస్తే సరిపోతుంది అన్నమాట మనకి. చూసారంటే బాయిలింగ్కి వచ్చేసింది. ఇప్పుడు నేను మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా యాడ్ చేసేస్తున్నాను. మీరు స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే అంతటికి ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అంటే మొత్తం అంతా ఒక్కసారి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ జల్లేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే మన స్పైసీ డ్రాగన్ చికెన్ హోటల్ స్టైల్లో ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి సింపుల్గా. చాలా యమ్మీ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్స్లో పెట్టండి. అంతేనండి, ప్లేట్లోకి తీసేసుకొని కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ నిమ్మకాయతో గార్నిష్ చేసేసుకుంటే యమ్మీగా స్పైసీ డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయిందండి. అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.